పై కంగనా రనౌత్ వ్యాఖ్యలు సిగ్గుచేటంటున్నారు సోనూ సూద్. నటులను నేతలను స్టార్లుగా నిలబెట్టేది యువతే. పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకో అంటున్నారు సోనూ సూద్. ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు అంటున్నారు. యువత ఎవరి వెంట ఉంటే వాళ్ళే ఎదుగుతారని కూడా సోనూ సూద్ అన్నారు. యువత దూరం అయితే ఎంతటి వారైనా నేలపైకి రావాల్సిందే. నా జీవితంలో ఇంత అసహ్యకరమైన దృశ్యాన్ని చూడలేదంటూ సీజేపీ ఆందోళన పైన కంగనా వ్యాఖ్యలు చేస్తూ దానికి కౌంటర్ ఇచ్చారు సోనూ సూద్. ఇక జెన్జీ నిరసనలు చూస్తూ ఉంటే వాంతి వచ్చేలా ఉందంటున్న విమర్శలు చేశారు కంగనా. ఇక జెన్జీ మాట్లాడే తీరు, ఉపయోగించే భాష చండాలంగా ఉందని ఫైర్ అయ్యారు. ఇప్పటికే కంగనాకి సీజేపీ కూడా కౌంటర్ ఇచ్చింది. కంగనాపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్స్ మొదలయ్యాయి. కంగనా పాత వీడియోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు కాక్రోచ్ జనతా పార్టీ ఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ అండ్ నిరసనకారులు. సో ప్రజెంట్ కంగనా రనౌత్ మాట్లాడిన మాటలకు సంబంధించి ఒకసారి ట్వీట్ చూద్దాం. సో పీసర్ ప్లే చేయండి. ఆ పోస్ట్ ఏంటి? సో నెవర్ ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ సీన్ సో మచ్ ugliness in one place. These reels from Gen Z protests are pooky inducing the way they speak and the kind of language they are using. Never in my life I have ever seen everything in each and every frame so jarring and so crass all at once. Eve, who is birthing and raising them? India is a place of diversely beautiful people, draped in elegance and rooted in cultural sophistication. You call yourself cockroaches and behave like them as well. There is no paradox or juxtaposition there. So just simply subjecting the world to your filth, garbage and everything. So ఇది తను చేసిన పోస్ట్. తను ఏం చెప్తున్నారంటే తన జీవితంలో ఎప్పుడు ఇంత అసభ్యకరమైనటువంటి దృశ్యాలను చూడలేదంట. కాక్రోచెస్లా మీరు పేరు పెట్టుకోవడమే కాదు, కాక్రోచెస్ లాగానే బిహేవ్ చేస్తున్నారని చెప్పి తను అంటున్నారు. గార్బేజ్ అనే పదాన్ని ఉపయోగించారు. సో కాక్రోచెస్ బిహేవ్ దెమ్ యాజ్ వెల్. దేర్ ఇస్ నో పారాడాక్స్. దే ఆర్ జస్ట్ సింప్లీ సబ్జెక్టింగ్ ద వరల్డ్ టు యువర్ ఫిల్త్, గార్బేజ్ అండ్ అగ్లీనెస్. సో మీ యొక్క చెత్తతోని ఇదంతా నింపేస్తున్నారు, మీ ఆలోచనలతో నింపేస్తున్నారు. ఇంత దరిద్రమైనటువంటి వీడియోలు, భాష ఎప్పుడు చూడలేదంటూ కంగనా తన ఇన్స్టా పోస్ట్ పెట్టారు. దీనికి ఒకసారి సోనూ సూద్ రియాక్షన్ ఏంటో చూద్దాం. ऐसा कहा है तो बहुत मुझे लगता है कि शर्मनाक बात है, ऐसे नहीं कहना चाहिए था. और ऐसे नहीं बोलते कि तोल मोल के बोल. बड़ा ज़रूरी है कि आप सोच समझ के बोलें, क्योंकि जो जनता है वो ही ईश्वर का दूसरा रूप है. अगर ऐसा कहा है तो बहुत मुझे लगता है कि शर्मनाक बात है, ऐसे नहीं कहना चाहिए था. और ऐसे नहीं बोलते कि तोल मोल के बोल. बड़ा ज़रूरी है कि आप सोच समझ के बोलें, क्योंकि जो जनता है वो ही ईश्वर का दूसरा रूप है. अगर ऐसा कहा బట్ ఏదైనా జెన్జీతోనే అవుతుంది. వాళ్ళు నిలబెట్టాలన్న వాళ్ళే, పడేయాలన్న వాళ్ళే. వాళ్ళు లేకపోతే మీకు ఏ మద్దతు ఉండదు. సెలబ్రిటీలను చేయాలన్న వాళ్ళే, పొలిటీషియన్స్ని చేయాలన్న వాళ్ళే, లీడర్ని చేయాలన్న వాళ్ళే. ప్రతిదీ జెన్జీతోనే, ఆ యువతతోనే ముడిపడింది అనేది ఆయన చెప్తున్నారు. సో సీజేపీ పార్టీని మొదటి నుంచి ఆ పార్టీ ఫార్మేషన్ నుంచి బీజేపీ అండ్ బీజేపీ ఎంపీలు విభేదిస్తూనే ఉన్నారు. సో కంగనా రనౌత్ కూడా దానికి ఏం అతీతం కాదు, తను కూడా విభేదిస్తూనే ఉన్నారు. కానీ తను చెప్తున్నటువంటి మాట, ఆ భాష ఇంత చెత్తగా ఉందని చెప్తున్నటువంటి మాటలు కూడా ఇప్పుడు ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి. సో తను ఒకప్పుడు ఒక స్టార్గా అదే జెన్జీల లాగానే ఉన్నటువంటి వీడియోలు, తను ఒక దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ చేయడాలు, తను వేసుకున్న డ్రెస్సింగ్ కానీ, తన వే ఆఫ్ స్టైల్ కానీ, తను మాట్లాడిన భాష కానీ అన్నిటినీ ఇప్పుడు మళ్ళీ రీషేర్ చేస్తూ మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది సీజేపీ పార్టీ అండ్ దోస్ ప్రొటెస్టర్స్. సో నిజంగానే కంగనా రనౌత్ మాట్లాడుతున్న భాష గతంలో పోలిస్తే ఇప్పుడు కొంత ఎంపీ అయిన తర్వాత అయినా మారుతుందేమో అనుకుంటే మళ్ళీ సేమ్ కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు. గతంలో ఫార్మర్స్ ప్రొటెస్ట్ని కూడా, ఇప్పుడు కొత్త ఏం కాదు తనకి, తన ఎంపీ కాకమునిపే ఫార్మర్స్ ప్రొటెస్ట్ని కూడా, అక్కడ ఫార్మర్స్ ఎవరూ లేరు, అక్కడికి వచ్చే మహిళలు 100-200 రూపాయలకి అక్కడికి వచ్చి కూర్చుంటున్నారు అని చెప్పి తను మాట్లాడుకొచ్చారు. అందుకే తను ఒక ఎయిర్పోర్ట్లో వెళ్తున్న సమయంలో ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్, సో తను కంగన చెంప పగలగొట్టింది. కారణం ఏంటంటే ఆ రోజు ప్రొటెస్ట్లో ఆ కానిస్టేబుల్ యొక్క తల్లి కూడా ఉంది కాబట్టి. సో ఆ వ్యవసాయ రైతుల యొక్క నిరసన కూడా 100-200లకు వస్తుందని చెప్పినటువంటి కంగన ఇప్పుడు యువత ప్రొటెస్ట్ గురించి ఏదో తను కొత్తగా మాట్లాడతారు, అప్రిషియేట్ చేస్తారని మనం ఊహించడం కూడా తప్పే. అనుకున్నట్టుగానే తను నెగిటివ్ చెప్తున్నారు. తను ఏ రకంగా అయితే అసహించుకుంటారో అసహ్యాన్ని మొత్తాన్ని కూడా తన పోస్ట్ ద్వారా బయట పెడుతున్నారు. గట్టర్ జనరేషన్ నిన్న మాట్లాడుకొచ్చారు. ఈరోజు ఇంత దరిద్రం, చండాలం ఎక్కడా చూడలేదు అన్నారు. సో
తను మాట్లాడుతున్న భాషకి, తన యొక్క లాంగ్వేజ్, తన యొక్క వ్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చేస్తున్న దానికి సో సీజేపీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. సీజేపీ ఏమాత్రం తగ్గడం లేదు. కంగనా గతంలో మేబీ అదొక పబ్బో ఏదో క్లబ్ అయి ఉంటుంది, అక్కడ డ్యాన్స్ చేస్తున్న వీడియోని షేర్ చేయడం, ఆ డ్యాన్స్లో విధానాన్ని షేర్ చేసి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ జెన్జీ గట్టర్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గట్టర్. మేము చేస్తోంది కాదు, మేము పోరాడుతోంది మా సిస్టమ్ కోసం, సిస్టంలో లోపాలని అకౌంటబిలిటీ కోసం పోరాడుతున్నాం. మీలాగా ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదాన్ని మేము విభేదించడం అన్నట్టుగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో అటు సౌరవ్ దాస్కి కంగనా రనౌత్కి మధ్య మాత్రం సోషల్ మీడియాలో ఒక బిగ్ వార్ నడుస్తోంది. సో ఆ కామెంట్స్, తను చేసినటువంటి పోస్టులకి సీజేపీ నుంచి సౌరవ్ దాస్ రియాక్ట్ అవుతున్నారు, చాలామంది రియాక్ట్ అవుతున్నారు. బట్ సోషల్ మీడియాలో మాత్రం ఒక పెద్ద రచ్చ కొనసాగుతోంది. సో కంగనా రనౌత్ సీజేపీ పార్టీ ప్రొటెస్ట్లని మొత్తాన్ని కూడా, అక్కడ జెన్జీస్ చేసిన ప్రొటెస్ట్ మొత్తాన్ని కూడా ఇదంతా ఓ బూతు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఇంత దరిద్రం ఎక్కడా జరగలేదు, ఎక్కడ ఇటువంటి సిచ్యువేషన్ నేను చూడలేదు, సో ఇంతటి దరిద్రమైన దృశ్యాలు చూడాల్సి వస్తుంది అన్నట్టుగా తను మాట్లాడుతున్నారు. సో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో సోను సూద్ జీ, బీ కంట్రోల్, హ్యావ్ యూ లిజన్ వాట్ జెన్జీ ప్రొటెస్టర్స్ యూజింగ్ లాంగ్వేజ్ ఫ్రమ్ దేర్ మౌత్ అబౌట్ కంట్రీ అండ్ అబౌట్ పిఎం, పోలీస్, మిలిటరీ. సో పోలీస్, మిలిటరీ గురించి, పిఎం గురించి, అక్కడ జరుగుతున్నటువంటి నిరసన గురించి మీకు తెలుసా అన్నట్టుగా సోను సూద్ మీరు కంట్రోల్లో ఉండండి అని చెప్పి పివి ప్రసాద్ పబ్బినిది అంట ఆయన కామెంట్ చేశారు. ఇంకా కామెంట్స్ వస్తూ ఉన్నాయి.